సోనీ IV300 హోమ్ థియేటర్ పవర్ పుష్ ప్రాబ్లం. ఈ పవర్ పుష్ ప్రాబ్లం అనేది మనం ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఇది మనకు ఎక్కువ శాతం సౌండ్ అనేది మనము కంపెనీ వాళ్ళు ఇచ్చిండేది కాకుండా మనం ఓన్గా ఒక్కొక్క స్పీకర్కి ఎక్కువ, ఒక్కొక్క స్పీకర్కి తక్కువగా అలా వాడినప్పుడు డీజే మ్యూజిక్ అనేటివి ఎక్కువ సౌండ్ పెట్టి వాడినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. లేదంటే వేరే స్పీకర్లు దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. దాని స్పీకర్లు దానికే ఉంటే ఏ ప్రాబ్లం. ఇక్కడ ఉండే ఐసీ అనేది మనము రిమూవ్ చేసి చూస్తే తెలిసిపోతుంది మనకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా అని. ఇది చిన్నగా ఉంది చూడండి, ఇదే అదనేది మనము ఇలాంటివి 5 ఉంటాయి, అవి చూసి తీసేయాలి. మనం మొత్తం తీసేసి మనం అప్పుడు ఆన్ చేసి చూస్తే సెట్ క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం. నేను ఇప్పుడు అవన్నీ తీసి మీకు చూపిస్తాను చూడండి. ఐసీలు అన్నీ చిన్నవి. ఈ ప్రాబ్లము ఓన్లీ IV300కి మాత్రమే కాదు, ఎనీ సోనీ యాంప్లిఫైర్లు ఏవైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. హోమ్ థియేటర్స్ ఎక్కువ శాతం ఇవే ప్రాబ్లం ఉంటాయి. మీకు అలాంటి డౌట్ ఉన్నప్పుడు యాంప్లిఫైర్ బోర్డ్ కనెక్షన్ మాత్రం తీసేసి మీరు సెట్ ఆన్ చేస్తే తెలిసిపోతుంది. ఈ యాంప్లిఫైర్ బోర్డ్లో మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూపించే ఐసీలో సేమ్ అలాంటివి ఉంటాయి లోపల. అవన్నీ మనము రిమూవ్ చేసేస్తే మనకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, తీసేసినాను. ఇలాంటివి ఉంటాయి, అవి మనం అనేటివి సాల్డరింగ్ చేసి తీసేయాల. ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేసేసిన చూడండి. ఇంతకు ముందు చూపించినప్పుడు అక్కడ ఐసీ ఉంది, ఇప్పుడు లేదు చూడండి. ఆ ప్లేస్లో మనం అట్లా అన్నీ మొత్తం తీసేసి మనము సెట్ ఆన్ చేస్తే వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక ఐసీ అనేది ఉంటుంది చిన్నది, అది తీసేసినాను చూడండి. మొత్తం 5 ఉంటాయి. మనం 5 అనేది రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. 100% క్లియర్ అయిపోతుంది. మన తెలుగులో యూట్యూబ్లో వీడియోస్ అనేది ఇట్లా సోనీ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే చెప్తున్నాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి. నా వీడియోస్ అనేది అప్పుడే చాలామందికి తెలుస్తాయి మీరు లైక్ చేసి చూడటం. మీరు గమనించారా, వీడియోలో ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. మనం ఇప్పుడు సాంగ్స్ అనేది వింటున్నాము. నా చుట్టూ